మున్సిపాలిటీలో ఏ కార్పొరేషన్లో చెక్కు చెదరలే కార్యకర్త, చెక్కు చెదరలే ఒక సైనికులు లెక్క పనిచేస్తారన్న. ఒక యుద్ధంలో కార్గిల్ యుద్ధం లెక్క పనిచేస్తారో ఎలక్షన్లు వచ్చిందనుకో మా రాజకీయ నాయకులు మన బీఆర్ఎస్ నాయకులు అంత బాగా పనిచేస్తారు. అన్ని వదిలిపెట్టి కూడా అంత బ్రహ్మాండంగా బాగా పనిచేస్తారు. కాకపోతే మమ్మల్ని మా నాయకులను మీరు ఇంకా ఈ నాయకులను చూస్తే నా కడుపు నిండిపోతుందన్నా, నా జీవితం ధన్యమైపోయిందన్నా, నా జీవితం ధన్యమైపోయింది. ఈ నాయకులు ఇంకా అన్న చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు జాగ్రత్తగా ఈ బలగము మనకు దొరకదన్నా, ఈ బలగం దొరకదన్నా, బ్రహ్మాండమైన బలగం. కాబట్టి మనమందరం కూడా మనము తెలంగాణను మేడ్చల్ అభివృద్ధి చేసిన మనమే, మన కేసీఆర్ చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ప్రతి గ్రామాలలో 12,760 గ్రామాలుంటే ప్రతి గ్రామానికి ట్యాంకర్ ఇచ్చిండు, ట్రాలీ ఇచ్చిండు, నీళ్లు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ప్రతి ఒక్కరి మంచి మంచి పార్కులు చేసిండు. గ్రామాలను అందంగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్. మన హైదరాబాద్ లో 3 లక్షల ఐటీ ఉద్యోగాలంటే 9 లక్షలకు తీసుకొచ్చిన ఘనత మన కేటీఆర్. ప్రపంచమంతా తిరిగిండు, దావోస్ పోయిండు, ప్రపంచ దేశాలన్నీ తిరిగి మన హైదరాబాద్ ను చిత్రపటంలో గుర్తింపు తీసుకొచ్చి ఐటీని నంబర్ 1 గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ లాంటి కంపెనీలన్నీ కూడా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా మన హైదరాబాద్ కు తీసుకొచ్చిన ఘనత మన కేటీఆర్ సార్. అంత గొప్ప అదృష్టం భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రం ఎక్కడుందంటే అది తెలంగాణ రాష్ట్రం. భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రం, నంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ తెలంగాణ అలాంటి రాష్ట్రాన్ని, అంత అభివృద్ధి చెందే రాష్ట్రాన్ని తీసుకుపోయి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి సత్యనాశ్ చేసింది. సత్యనాశ్ 2.5 సంవత్సరాల సంది భరించలేకపోతున్నామన్నా. దినం గడిచేది కష్టమైపోయింది కాంగ్రెస్. దినం గడిచేది రోజు పేద ప్రజలకైతే చాలా అన్యాయం అయిపోయింది. అన్ని అబద్ధాలు చెప్పారు, ప్రభుత్వంలోకి వచ్చింది ఇంకా చూడ మాటలు, దబాబు, దాగులు, కూలగొట్టడు, హైట్లా. ఇలా మనం 118 జీవో ఇచ్చినామన్నా వాళ్ళకి మొత్తం లైన్ పెట్టుకోగొట్టేసిందట, మొత్తం భూస్థాపితం చేసింది. పేద ప్రజలు వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి గరీబ్ వాళ్ళు ఇల్లు కట్టుకుంటే 118 జీవో తెస్తే దాన్ని కూలగొట్టేసి, మనం ఎంతో మందికి 59 జీవో ఇస్తే కూడా అల్ల కూడా కూలగొట్టిరన్న వాళ్ళు. కాబట్టి మళ్ళా ప్రజలంతా కూడా ఎదురు చూస్తురన్నా, మనకు మళ్ళా బీఆర్ఎస్ రావాలి, మళ్ళా మన కేసీఆర్ఏ సీఎం కావాలి, మన కేటీఆర్ఏ కావాలి అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నా. మనకి ఇప్పుడు రైట్ టైం అన్నా, మనం కొద్దిగా కష్టపడాలి, మనం అందరం కూడా కార్యకర్తలను మళ్ళా కాపాడుకోవాలి. ఇప్పుడు ఎవరన్నా కాంగ్రెస్ లో పోదామన్నా పోతలేరన్నా, మా దాంట్లో ఒక 40% పోయిరన్నా, పోయి ఇప్పుడు మళ్ళా మొత్తం వస్తారన్నా. అలా ఏం లేదు వాళ్ళ పాపము, వాళ్ళు పోయి మొత్తం అవుట్ అయిపోయారు. వాళ్ళు పాపం పోయిన వాళ్ళంతా కూడా మంచి కార్యకర్తలు ఉన్నారు కానీ అవుట్ అయిపోయారు. ఏం చేస్తారు, కొందరు ఉంటారు కదా. కానీ వాళ్ళందరినీ కూడా మనమందరం కూడా కాపాడుకోవాలి. కార్యకర్తలను మంచిగా కాపాడుకుంటున్నాము. మంచిగా బ్రహ్మాండమైన మేడ్చల్ పర్ఫెక్ట్ కార్యకర్తలు ఉన్నారు, మంచి లీడర్లు ఉన్నారు, మంచి నాయకత్వం ఉంది. మీ ఆధ్వర్యంలో పర్ఫెక్ట్ గా పనిచేస్తాం. ఇంకా ముందుకు పార్టీని ముందుకు తీసుకుపోతామన్నా. జై తెలంగాణ. జై తెలంగాణ. అందరు బాగున్నారా? ఒక్కసారి అన్ని పిడికిలు లేవాలి, అన్ని పిడికిలు లేవట్టాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవనీయులు పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారు, మాస్ మల్లన్న గారు, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరుడు శాసన మండలి సభ్యుడు శ్రీ శంబిపూర్ రాజు గారు, గౌరవనీయులు పెద్దలు మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి మన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గౌరవ శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు భువనగిరి పార్లమెంట్ నుంచి మన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పెద్దలు శ్రీ క్యామా మల్లేష్ గారు, సోదరుడు
పీర్జాదిగూడ మాజీ మేయర్ శ్రీ జక్కా వెంకటరెడ్డి గారు, జవహర్ నగర్ మాజీ మేయర్ సోదరి కావ్య గారు, బోడుప్పల్ మాజీ మేయర్ సోదరుడు బుచ్చిరెడ్డి గారు, సోదరుడు సంజీవ్ రెడ్డి గారు, ఇంకా వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, ఇప్పటిదాకా మాట్లాడిన మా సోదరి నిర్మలమ్మ గారు, అదేవిధంగా ఈరోజు పార్టీలో చేరుతున్న గౌరవనీయులు శ్రీ పోచన్న గారు, అట్లాగే సోదరుడు మధుకర్ గారు, వారితో పాటు ఈరోజు పార్టీలో చేరుతున్న పెద్ద ఎత్తున చేరుతున్న వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. మీ పీర్జాదిగూడ కార్పొరేటర్లు, గౌరవ కార్పొరేటర్లందరికీ, వేదిక మీద కూర్చున్న తమ్ముళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు ఘనంగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా పీర్జాదిగూడ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరూ మీరు అన్ని గమనిస్తా ఉన్నారు. మన ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సరిగ్గా 2.5 ఏళ్ళు అయితా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఎన్నికలకు ముందు ఊదరగొట్టే ప్రసంగాలు చెప్పినారు. ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చింది. నోటికి ఎంత వస్తే అంత, ఏది అడిగితే అది, అందరికీ అన్ని ఇస్తామని చెప్పి అడ్డం పొడుగు ఎటుబడితోటి మాట్లాడింది. ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, బీసీలకు బీసీ డిక్లరేషన్, రైతులకు రైతు డిక్లరేషన్, మహిళలకు మహిళా డిక్లరేషన్, మళ్ళా మీదికెళ్లి ఒక 420 హామీలు, వాటి మీదకెళ్లి 6 గ్యారంటీలు అని చెప్పి డబ్బా కొట్టి 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి, అడ్డం పొడుగు మాటలు చెప్పి మొత్తానికి అధికారంలోకి వచ్చింది. కానీ మీరు మేడ్చల్లో మీరు నమ్మలేదు కాంగ్రెస్ పార్టీని, హైదరాబాద్ లో ఎవరు నమ్మలేదు. ఒక్క సీటు కూడా ఓఆర్ఆర్ లోపల ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా మీరు చైతన్యాన్ని ప్రదర్శించినారు. కానీ జిల్లాలలో మన అమాయక రైతు సోదరులు, ఇంకా కొంతమంది సోదరులు రకరకాలుగా నమ్మి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. ఏమన్నారు వాళ్ళు ఎలక్షన్లకు ముందు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 2000 పెన్షన్ 4000 చేస్తాం, 100 రోజుల్లోనే చేస్తాం, అత్తకు 4000 ఇస్తాం, కోడలకు 2,500 ఇస్తాం, మహాలక్ష్మి పథకం పెట్టి నెలకు 2,500 చొప్పున ఈ రాష్ట్రంలో ఉండే 1,68,00,000 మంది ఆడపిల్లలకి డబ్బులు ఇస్తాం. లగ్గం చేసుకుంటే కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు, మేము తులం బంగారం ఇస్తాం. చదువుకుంటే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం. 10వ తరగతి పాస్ అయితే 10,000 నెలకు, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ చేస్తే 1,00,000, పిహెచ్డి చేస్తే 5 లక్షలు. ఇట్లా ఆషాఢం సేల్ లెక్క ఇష్టం వచ్చిన బంపర్ ఆఫర్లు ఇచ్చుకుంటా తిరిగింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడిగితే, ఏమయ్యా ముఖ్యమంత్రి గారు, మరి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటివి, ఇన్ని మాటలు చెప్తేవి కదా, 2,000 పెన్షన్ ఎక్కడ పోయింది, 15,000 రైతు భరోసా ఎక్కడ పోయింది, మహిళలకు చెప్పిన 2,500 ఎక్కడ పోయింది, తులం బంగారం ఎక్కడ పోయింది, స్కూటీలు ఎక్కడ పోయినాయి, విద్యా భరోసా కార్డులు ఎక్కడ పోయినాయి, ఇంకా నువ్వు చెప్పిన మిగతా డిక్లరేషన్లు హామీలు ఎక్కడ పోయినాయి ముఖ్యమంత్రి గారు అంటే, ఆయన చెప్తున్నాడు నిన్నగాక మొన్న ఆదిలాబాద్ లో ఒక ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి మాట్లాడకూడని మాట. ఏమంటాడు? ఎంత కండలు తిరిగి